హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో డెవలపర్ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మనకి ఈ డెవలపర్ ఆప్షన్ ఎందుకు పనికొస్తుందంటే, మనము వైర్లెస్ మైక్స్ కొన్ని మన ఓటీజీ ద్వారా మనం కనెక్ట్ చేసినప్పుడు అవి డైరెక్ట్గా మన ఓటీజీకి సపోర్ట్ చేయట్లేదండి. డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. అందుకని మనం మన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్లో మనం ఆ డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎట్లా ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో మనం బిల్డ్ నెంబర్ BUILD బిల్డ్ నెంబర్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద చూసారా బిల్డ్ నెంబర్ ఉందని, దాన్ని ఒక 8 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ కింద కౌంట్ మార్క్ కూడా వస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశా కాబట్టి నాకు కింద ఏమీ రావట్లేదు. ఇట్లా బిల్డ్ నెంబర్ మీద ఒక 8 టైమ్స్ 9 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్ అనేది దేంట్లో మనం చూసుకోవాలి అని అంటే, మన సెట్టింగ్స్లోనే సిస్టమ్ అని ఉంటుంది కదా, ఆ సిస్టంలోకి వెళ్ళండి. సిస్టంలోకి వెళ్ళి కింద చూసారా ఇక్కడ ఎనేబుల్ అయింది డెవలపర్ ఆప్షన్స్. ఈ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ యూఎస్బి అని ఉంది చూసారా, ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసుకుంటే మనం మన వైర్లెస్ మైక్స్ ఆటోమేటిక్గా మనకి డిటెక్ట్ అవుతాయండి. ఇది ఫ్రెండ్స్, మన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్లో మనం ఎలా డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.